రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తూ కాంగ్రెస్ అవినీతి అక్రమాలను అడుగడుగునా ఎండగడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, గౌరవనీయులు శ్రీ నందమూరి హరికృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నందమూరి వంశ అభిమానులారా, పాత్రికేయులారా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ జనసంద్రం చూస్తుంటే నేల ఏముందా, సముద్రం పొంగిందా, ఆకాశం చిల్లు పడిందా అనే రీతిలో ఈ జన సమూహం ఉన్నారు. మీరు ఎంతో ప్రయాసలకి వచ్చి ఎంతో ప్రేమ అభిమానంతో వందలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి తెలుగుదేశం పార్టీ మీద మీకున్నటువంటి అభిమానాన్ని చూపించినందుకు మిమ్మల్ని శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తున్నాను. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఒకే ప్రాంతంలో 10 లక్షల మంది యువకులని సమీకరించి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంఘటన ఈ భారతదేశ చరిత్రలో లేదు. అది తెలుగుదేశం పార్టీకే దక్కింది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు యువత తెలుగుదేశం పార్టీకి ఊపిరి, తెలుగుదేశం పార్టీకి ప్రాణం, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు. యువత తలుచుకుంటే ఈ దేశంలో ఏదైనా సరే చేయగలరని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దృఢ సంకల్పం, ఉక్కు కండరాలు, ఇరుపరాలు కలిగినటువంటి యువత ఈ దేశానికి ఆదర్శమని స్వామి వివేకానంద గారు చెప్పారు. కొండని సైతం పిండిని చేసే శక్తి ఈనాటి యువతకే ఉంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భారతదేశ జనాభాలో 50% ఈ రోజు యువత అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. యంగ్ ఇండియా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అదే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా అవినీతి, లంచగొండితనం, భూ కబ్జాలు, శాంతి భద్రతల వైఫల్యం ఈ రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఈ రోజు కూడా అదే రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుచేతనే ఈ రోజు నందమూరి వంశీయులు రాజకీయ ఆరంగేటం ద్వారా తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, తెలుగుదేశాన్ని అధికారంలోనికి తీసుకురావాలని, చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే ఒక శపథంతో ఈ యువగర్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అవినీతికి మారుపేరని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కేంద్రంలో ప్రధానమంత్రి ఒక అసమర్థ పరిపాలన అందిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిలో ప్రతి ఒక్క దానిలో కూడా కేంద్ర నాయకత్వానికి వాటాలు ఉన్నాయి. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి అవినీతిని సమర్థిస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని కొరత, ఒక పక్క ఎరువుల కొరత, ఒక పక్క పుస్తకాల కొరత, ఒక పక్క విత్తనాల కొరత, ఒక పక్క పురుగు మందుల కొరత, ఒక పక్క కరెంటు కోత. చివరికి రాష్ట్రంలో ఉన్న శ్మశానాలు కూడా కాంగ్రెస్ నాయకులు ఆక్రమించి శ్మశానాలు కూడా కొరతగా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. యువతలారా, యువ కిషోరాలారా, గర్జించండి. కాంగ్రెస్ పార్టీని నిమజ్జనం చెయ్యండి. యువత తలుచుకుంటే సాధించలేనిది ఈ దేశంలో ప్రపంచంలో లేదు. నడుం కట్టండి, విజృంభించండి. కాంగ్రెస్ పార్టీ మీద శమన శంకారావం పూరించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ యువగర్జన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిమజ్జనానికి నాంది ప్రస్తావన జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.